నమస్కారం. ఈరోజు మనం ఒక కీలకమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అంటే జూన్ 2025లో జరిగిన ఆ ప్రత్యక్ష సైనిక ఘర్షణ. అవును, ఇది చాలా కాలంగా నీడల్లో సాగుతున్న పోరాటం. కాని ఇప్పుడు బహిరంగంగా మారింది కదా. కరెక్ట్. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ వైపు నుండి ఆపరేషన్ రైజింగ్ లైన్, ఇరాన్ వైపు నుండి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేర్లు కూడా గంభీరంగానే ఉన్నాయి. నిజమే. సరే, ఈరోజు మన పరిశీలన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఏం జరిగింది, దాని ప్రభావాలు ఎలా ఉన్నాయి, ఇంకా ప్రస్తుత పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో లోతుగా అర్థం చేసుకోవడం. తప్పకుండా. అయితే ముందుగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఆపరేషన్ రైజింగ్ లైన్ గురించి కొంచెం వివరంగా చూద్దాం. జూన్ 13న అంటే కదా ఇజ్రాయెల్ చాలా పెద్ద ఎత్తున దాడి చేసింది. అవును, ఊహించని స్థాయిలో దాదాపు 100కి పైగా ఇరానియన్ స్థావరాలను టార్గెట్ చేసినట్లు సమాచారం. 100కి పైగానా? అంటే ఏమేమున్నాయి అందులో? నటాన్ జనకేంద్రం లాంటివి కూడానా? ఉన్నాయి. నటాంజుంది, వాళ్ల గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి స్థావరాలు, ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వాళ్ల కమాండ్ సెంటర్లు. ఓ. ఇంకా టెహ్రాన్, ఇస్ఫహాన్, తబ్రీజ్, కెర్మాన్షా లాంటి ప్రధాన నగరాల్లోని కొన్ని కీలక ప్రాంతాలు కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇంత భారీ దాడికి ముందు ఇరాన్ రక్షణ వ్యవస్థల గురించి ఏదైనా సమాచారముందా? వాటినేమైనా బలహీనపరిచారా? దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఇరాన్లోనే మొసాడ్ రహస్యంగా ప్రవేశపెట్టిన కొన్ని డ్రోన్లు, అంటే ఈ దాడికి కొంచెం ముందు కొన్ని కీలకమైన వాయురక్షణ బ్యాటరీలను, క్షిపణి లాంచర్లను దెబ్బతీశాయనంటున్నారు. అవునా? అంటే అది ఇరాన్ ప్రతిస్పందనను తగ్గించిందా? కొంతవరకు తగ్గించుండొచ్చు. అంటే వాళ్ల తక్షణ ప్రతిస్పందన సామర్థ్యంపై ఇది ఖచ్చితంగా ప్రభావం చూపిందన్నమాట. సరే, ఇంత పక్కాగా ఇంత పెద్దెత్తున దాడి చేయడం వెనుక ఇజ్రాయెల్ అసలు వ్యూహమేమై ఉంటుందంటారు? ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఇజ్రాయెల్ లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, వాళ్ల క్షిపణి సామర్థ్యాలను ముందుగానే దెబ్బతీయాలనే ప్రయత్నంలా ఉంది. అంటే కేవలం హెచ్చరిక కాదంటారా? కాదనిపిస్తోంది. ముఖ్యంగా ఐఆర్జీసీ కమాండర్ హుసేన్ సలామీ, సాయుధ దళాల చీఫ్ మొహమ్మద్ భగేరి లాంటి ఉన్నతస్థాయి సైనిక నాయకులను, ఇంకా కొందరు కీలక అణుశాస్త్రవేత్తలను కూడా టార్గెట్ చేశారు. ఇది చూస్తే ఇరాన్ సైనిక శక్తిని, నాయకత్వాన్ని బలహీనపరిచే ఉద్దేశ్యం స్పష్టంగా తెలుస్తోంది. మరి దాడుల వల్ల జరిగిన నష్టమెంత? ఇరాన్ అధికారికంగా ఏమైనా చెప్పిందా? చెప్పింది. ఇరాన్ ప్రభుత్వం ఈ దాడుల్లో తమ కీలక సైనిక నాయకులు, శాస్త్రవేత్తలు కొందరు మరణించినట్లు ధృవీకరించింది. ఇంకా బాధాకరమైన విషయమేంటంటే 224 మందికి పైగా సాధారణ పౌరులు కూడా మరణించారని, 1200 మందికి పైగా గాయపడ్డారని ప్రకటించింది. ఇది చాలా పెద్ద సంఖ్య. ఓ మై గాడ్! 224 మంది పౌరుల? చాలా దారుణం. సరే, దీనికి ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంది? వాళ్లు చేపట్టిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 గురించి ఏం తెలిసింది? ఇరాన్ ఊరుకోలేదు కదా. వాళ్లు వెంటనే ప్రతీకారం తీర్చుకున్నారు. వాళ్ల ప్రాంతీయ మిత్రులు అంటే ప్రాక్సీల సహాయంతో ఇజ్రాయెల్పై భారీగా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారు. ఎంత పెద్ద ఎత్తున జరిగిందా దాడి? దాదాపు 350 క్షిపణులు, 100కు పైగా డ్రోన్లు ప్రయోగించినట్లు సమాచారం. ముఖ్యంగా మధ్య ఇజ్రాయెల్లోని టెలవీవ్, హైఫా, బాట్యామ్ లాంటి నగరాలను లక్ష్యంగా చేసుకున్నారు. 350 క్షిపణులు, 100 డ్రోన్ల? మరి ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కొంది? వాళ్ల రక్షణ వ్యవస్థ పనిచేసిందా? ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అంటే వాళ్ల ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ లాంటి బహుళ స్థాయి వ్యవస్థ చాలా వరకు సమర్థవంతంగానే పనిచేసింది. దాదాపు 80–90% దాడులను అడ్డుకోగలిగింది. 80–90% అంటే చాలా ఎక్కువ. అయినా నష్టం జరిగిందా? జరిగింది. అంత సమర్థవంతంగా అడ్డుకున్నా కూడా కొన్ని క్షిపణులు, డ్రోన్లు లక్ష్యాలను చేరాయి. ఇజ్రాయెల్లో సుమారు 24 మంది పౌరులు మరణించారు, ఇంకో 590 మందికి పైగా గాయపడ్డారు. అంటే ఇరువైపులా పౌరులకు తీవ్ర నష్టం జరిగింది. గమనించాల్సిందేంటంటే ఇజ్రాయెల్ ముందు జాగ్రత్త దాడులు చేసినా ఇరాన్ ఇంత పెద్ద స్థాయిలో, ఇంత నేరుగా ప్రతిదాడి చేయడమనేది ఈ సంఘర్షణ తీవ్రతను పెంచింది. ఇది మునుపటిలా ప్రాక్సీల ద్వారా జరిగే పోరాటం కాదు, ఒక దేశం నేరుగా మరో దేశంపై దాడి చేసుకోవడం అన్నమాట. నిజమే. ఈ ప్రత్యక్ష దాడుల వల్ల సాధారణ ప్రజల జీవితాలు ఎలా తలకిందులయ్యాయి? టెహరాన్, ఇజ్రాయెల్ నగరాల్లో పరిస్థితి ఎలా ఉంది? చాలా భయానకంగా ఉండింది. టెహరాన్లో, ముఖ్యంగా ఉత్తర ప్రాంతాల్లో
ప్రభుత్వం ఖాళీ చేయమని హెచ్చరికలిచ్చింది. దాంతో దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారట. 3 లక్షల మందా? అవును, 1,00,000 మందికి పైగా ప్రజలు టెహరాన్ను విడిచి వెళ్లడంతో రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్లు, పెట్రోల్, డీజిల్ కొరత, కరెంట్ కోతలు. పరిస్థితి చాలా గందరగోళంగా మారింది. మరి ఇజ్రాయెల్ వైపు? సైరన్ల మోతతో ప్రజలు బంకర్లోనే ఎక్కువ సమయం గడిపారు. తీవ్ర భయాందోళన నెలకొంది. కొన్ని చోట్ల మౌలిక సదుపాయాలకు కూడా నష్టం వాటిల్లింది. అంతర్జాతీయంగా దీనిపై స్పందన ఎలా ఉంది? పెద్ద దేశాలు, ఐక్యరాజ్యసమితి ఏం చేస్తున్నాయి? అంతర్జాతీయంగా కూడా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అమెరికా వెంటనే స్పందించి తమ క్షిపణి రక్షణ వ్యవస్థలను, ఆస్తులను మధ్యప్రాచ్యంలో మోహరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం కాల్పుల విరామణ డిమాండ్లను అంతగా పట్టించుకోలేదు. ఇరాన్ వైఖరి ఎలా ఉంది? ఇరాన్ కొంచెం మెత్తబడినట్లు సంకేతాలిచ్చింది. అంటే ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా ఆపుతే అణు ఒప్పందంపై చర్చలకు సిద్ధమని చెప్పింది. మధ్యవర్తిత్వ ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలు ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. G7 దేశాలు, ఐక్యరాజ్యసమితి నాయకులు కూడా ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని గట్టిగా కోరుతున్నారు. అంటే దౌత్యపరమైన ఒత్తిడి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా అసలు దీని పర్యవసానాలేంటి? ఇదింకా పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందా? ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉంది. విశ్లేషకులు అదే హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఆగిపోకుండా పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. ప్రాంతీయ యుద్ధం అంటే ఇరాన్ మిత్రపక్షాలు కూడా ఇందులో పాల్గొంటాయా? అవును. ముఖ్యంగా లెబనాన్లోని హిజ్బుల్లా, యమన్లోని హౌతీలు లాంటి ఇరాన్ మద్దతున్న గ్రూపులు ఈ సంఘర్షణలో మరింత యాక్టివ్ అయ్యే ప్రమాదముంది. అదే జరిగితే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. దాని ప్రభావం ప్రపంచంపై ఎలా ఉంటుంది? ముఖ్యంగా చమురు మార్కెట్లపై. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే చమురు ధరలు పెరగడం మొదలైంది. ఇంకా ఈ ఉద్రిక్తతలు పెరిగితే ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లాంటి కీలకమైన చమురు రవాణా మార్గాలకు అంతరాయమేర్పడొచ్చు. దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. అంటే ఇరుపక్షాలు ఒకరి శక్తిని ఒకరు ప్రదర్శించుకున్నాయి కానీ పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా లేవంటారా? ప్రస్తుతానికి అలానే అనిపిస్తుంది. అంటే ఒకరి సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడానికి సిద్ధపడ్డారు కానీ ఆ తర్వాత పరిణామాలను ఎదుర్కోవడానికి ఇష్టపడటం లేదేమో. కానీ పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. ఇలాంటి సమయంలో ఒక చిన్న పొరపాటు జరిగినా లేదా ఒకరి ఉద్దేశ్యాలను మరొకరు తప్పుగా అంచనా వేసుకున్నా అది వాళ్లను మరింత లోతైన, అనియంత్రిత సంఘర్షణలోకి లాగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అవును. అంటే జూన్ మధ్యలో ఇజ్రాయెల్ చేసిన ఆ దాడి ఇరాన్ అణు క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నా చివరికది ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారితీసింది. వేలాది మంది పౌరులు ఇబ్బంది పడ్డారు. ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. మొత్తం ప్రాంతం అట్టుడుకుతోంది. నిజమే. దౌత్య ప్రయత్నాలు తెరవెనుక జరుగుతూనే ఉన్నా ఒక శాశ్వత కాల్పుల విరమణ కానీ, పరిష్కారం కానీ అంత సులభంగా లభించేలా కనిపించడం లేదు. మరి చివరగా శ్రోతలకు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదలాలంటే ఏం చెబుతారు? ఈరో దేశాలు ఒకరికొకరు ఎంత నష్టం కలిగించగలవో నిరూపించుకున్న ఈ తరుణంలో అసలు కీలకమైన ప్రశ్నేంటంటే ఈ పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు నిజంగా ఫలిస్తాయా, లేక ఏదైనా ఒక చిన్న పొరపాటు ఈ అగ్గిమీద నడిచే సమయంలో ఒక పెద్ద, ఊహించని, విస్తృతమైన సంఘర్షణకు దారితీస్తుందా? ఇదే ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్నన్నమాట.